హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి. సో గైస్, కువైట్లో ఉన్న మన తెలుగు మిత్రులకి ఒక ముఖ్యమైన అప్డేటు. ఇండియన్ ఎంబసీ వారు ఒక అప్డేట్ జారీ చేశారు. అదేంటంటే, ఇప్పుడు మన కువైత్ గవర్నమెంట్ ఆమ్నెస్టీ పట్టింది కదా, ఈ ఆమ్నెస్టీని సద్వినియోగపరచుకోండి, మళ్ళీ కావాలంటే తిరిగి రావచ్చు, ఎటువంటి బ్లాక్ లిస్ట్ లేకుండా. ఇప్పుడున్న అవకాశాన్ని సద్వినియోగపరచుకోమని చెప్పి ఇండియన్ ఎంబసీ వారు తెలియజేశారు. ఇండియన్ ఎంబసీ వారు ఆల్రెడీ కూడా కువైట్లో ఉన్న 4 BLS సెంటర్స్ కూడా ఆర్డర్లు జారీ చేశారు. ఎమర్జెన్సీ సర్టిఫికేట్లు, ఈజీ వైట్ పాస్పోర్ట్లు జారీ చేయాలని తెలియజేశారు. ఆల్రెడీ మార్చి 21 నుండి ఏప్రిల్ 28 వరకు టోకెన్లు బుక్ అయిపోయాయి. సో మీరు టోకెన్ల కోసం ఫ్రైడే తప్పించి మిగిలిన రోజుల్లో మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4 గంటలలోపు ఈ BLS సెంటర్స్కి వెళ్ళి తీసుకోవచ్చు అనమాట. సో టోకెన్లు ఇస్తారు, మళ్ళీ వైట్ పాస్పోర్ట్ ఎప్పుడు ఇస్తారు చెప్తారనమాట. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, వాళ్ళు ఇచ్చిన టైంకి మాత్రమే వెళ్ళాలి. తర్వాత వైట్ పాస్పోర్ట్ల కోసం చాలామంది బయట టైప్ చేయించి అప్లికేషన్ తీసుకెళ్తున్నారండి. సో ఒక్కోసారి అప్లికేషన్ సరిగా ఫిల్ చేయకపోతే వాటిని అంగీకరించట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ ఈ మా మార్చి 21 నుండి ఏప్రిల్ 8 వరకు ఎవరికైతే టోకెన్లు ఇస్తారో వాళ్ళకి ఏప్రిల్ 8 తర్వాత ఈసీలు ఇస్తారనమాట. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, పాస్పోర్ట్లు ఎక్స్పైర్ అయిపోయిన వాళ్ళు కూడా ఈ ఆమ్నెస్టీ స్కీమ్ కింద మీ యొక్క పాస్పోర్ట్ మళ్ళీ బతికించేసుకోవచ్చు కోవిడ్లో ఉండాలంటే. సో మీ యొక్క కొత్త స్పాన్సర్ యొక్క సివిల్ ఐడి సంతకంతో పాటు దానికి సంబంధించిన అప్లికేషన్స్ ఇస్తే కనుక మళ్ళీ కొంత రుసుము చెల్లిస్తే, కొంత ఫీజు చెల్లిస్తే, సో మీ పాస్పోర్ట్లు మళ్ళీ కొత్త పాస్పోర్ట్ కింద మార్చేసుకోవచ్చు. అంటే కొత్త పాస్పోర్ట్ మనకి తయారు చేసి ఇచ్చేస్తారు వాళ్ళు. ఇది ఒక సద్వినియోగం చేసుకోండి. అయితే BLS సెంటర్స్ ఎక్కడ ఉన్నాయంటే అడ్రస్లు చూసుకోండి పక్కన. సో ఒకటి జిలీబ్లో ఒకటి ఉంది, ఆల్సో స్వైక్లో ఒకటి ఉంది. సో తర్వాత ఇంకోటి అంటే మన కోవిడ్ సిటీలో ఒకటి ఉంది, ఫహిల్లో ఒకటి ఉంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో పక్కన అడ్రస్ కూడా ఇచ్చాను అన్నట్లువి. మీరు నా ఫేస్బుక్ పేజ్లో కూడా పెడతాను అనుకోండి. సో వీటిని మీరు ఈ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. కోవిడ్లోనే అందరికీ కోవిడ్లో ఉండాలంటుంది, కోవిడ్ వదిలి వెళ్ళబోద్దు, నాకు తెలుసు. సో నాకు కోవిడ్ వచ్చేయాలని ఉంది, కాకపోతే మా ఆవిడ ఎడాకులు ఇచ్చేస్తానంటుంది, ఆ భయంతో నేను రావట్లేదు. సో అందువల్ల కువైట్కి మళ్ళీ వెళ్ళొచ్చు. ఉన్న అవకాశం సద్వినియోగపరచుకోండి. లీగల్గా వచ్చేస్తే మళ్ళీ లీగల్గా తిరిగి వెళ్ళిపోవచ్చు. పొరపాటున ఫింగర్ చేశారో, బ్లాక్ లిస్ట్ పడ్డదనుకోండి, ఇంకంతా అస్సాం అయిపోతుంది. తర్వాత గుర్తుపెట్టుకోండి. బాయ్.